స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీరెవరో బయటోళ్ళు కాదు, మీరు నాకు ఆత్మీయ బంధువులు. కారణం ఏంటంటే ఒకే ఆత్మలో మనం పానం చేశాము అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది. We drank from the same spirit. ఒకే బండలోనిది వాళ్ళు తాగారు, ఒకే ఆత్మలోనిది మనం తాగుతున్నాం, ఒకే పాత్రలోనిది మనం తాగాం. వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. కాబట్టి మీరు బయట వాళ్ళు కాదు, మీరు బంధువులు. బంధువులు అంటే భౌతికమైన బంధువులు కాదు, ఆత్మ సంబంధమైన బంధువులు. కాబట్టి ఈ బంధుత్వాన్ని బట్టి, ఈ బంధుత్వాన్ని కలుగు చేసిన దేవుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. భౌతికమైన బంధాలు మన తల్లిదండ్రుల వలనో, లేకపోతే వాళ్ళ పూర్వీకుల వలనో, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల వలనో, లేకపోతే ఇలా జరిగింది. భౌతికమైన బంధాలు ఇలా ఏర్పడ్డాయి. వివాహాల ద్వారా బంధాలు ఎక్స్టెండ్ అవుతుంటాయి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళు కలుసుకున్నారు, 2 ఫ్యామిలీస్ కలుసుకున్నాయి, అబ్బాయి ఫ్యామిలీ అమ్మాయి ఫ్యామిలీ. వాళ్ళ తరపున ఇలా రిలేషన్స్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ప్రతిదినము సువార్త విని రక్షింపబడి దేవుని సంఘంలో చేర్చబడుతున్నారు. దాని ద్వారా ఈ ఫ్యామిలీ ఏమవుతుందంటే గ్రో అవుతుంది, ఎదుగుతుంది. ఈ ఆత్మ సంబంధమైన ఈ వంశ వృక్షం అది పెరుగుతుంది, శాఖలుగా. తండ్రి ఉన్నాడు, తండ్రికి 2 కుమారులు ఉన్నారు, 2 కుమారులు ఉన్నారు కాబట్టి 2 కోడళ్ళు వచ్చారు. తద్వారా వాళ్ళలోంచి ఇద్దరు 4 వచ్చారు. మళ్ళీ వాళ్ళలోంచి ఇద్దరు, మళ్ళీ ఇలాగా మల్టిప్లై అవుతూనే ఉంది. ఒక ఆదాములో నుంచే ఇంతమంది వచ్చారు. ఒక్కసారిగా దేవుడు 1,00,000 మందిని భూమి మీద సృజించలేదు. 1,00,000 మంది భూమి మీద కలుగుదురుగాక, లేదా ఏదైనా తోటలో 1,00,000 మంది, ఏదైనా తోటలో ఒక 2-3 వేల మంది, వెలుపల ఒక 10,000 మంది కలుగుదురుగాక అని దేవుడు ఏం చెప్పలేదు. ఆదాము ద్వారానే, ఒకరి ద్వారానే ఇంతమంది తయారయ్యారు. ఒకరి ద్వారా భౌతికమైన ఇంత సంతానము తయారైతే, ఒకరి ద్వారా అనగా సెకండ్ ఆడాం ద్వారా, లేకపోతే లాస్ట్ ఆడాం అని చెప్పబడిన క్రీస్తు ద్వారా అనేకులు ఆత్మ సంబంధమైన వాళ్ళు తయారవుతున్నారు. ఆదాము భౌతికమైన వాళ్ళు తయారు చేశాడు, క్రీస్తు ఆత్మ సంబంధమైన వారిని తయారు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన అబ్రహాము కుమారులను తయారు చేస్తున్నాడు, అబ్రహాముకు కుమారులను తయారు చేస్తున్నాడు. తండ్రి చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకొని నెరవేరుస్తున్నాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళి ఇతడు నా శిష్యుడే నేటి నుంచి అని అనలేదు. ఈ 12 మంది శిష్యుల్లాగా ఇతను కూడా ఒక శిష్యుడే అని అనలేదు. ఇతను నా కుమారుడే అని అనలేదు. ఇతను దేవుని కుమారుడే అని కాకుండా అబ్రహాము కుమారుడే అని చెప్పడానికి మనం చూస్తున్నాం. జక్కయ్యకు ఒక నూతనమైనటువంటి ఐడెంటిటీని ఇచ్చాడు ప్రభు. మనకు కూడా ఒక కొత్త గుర్తింపుని ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. యాకోబు అనే పేరు ఇక మీదట యాకోబు అని అనకూడదు, ఆయన పేరు ఇశ్రాయేలుగా మారాలి. దేవుని స్తోత్రం. లూజ్ అనే పేరు లూజుగా ఉండకుండా దాని పేరు బేతేలుగా మారాలి. స్థలాల పేర్లు మారాయి, మనుషుల పేర్లు మారాలి. అబ్రహాం అయ్యాడు, శారాయి శారాగా మారింది. ఇలా మనుషులు మారారు. మనుషులు దేవుని ద్వారా మార్చబడ్డారు, తద్వారా వాళ్ళ నేమ్స్ మార్చబడ్డాయి. టోటల్గా మార్పు జరిగింది. అందును బట్టి నేను ప్రభువు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుడు మారుస్తున్నాడు, పేర్లు మారుస్తున్నాడు, బ్రతుకులు మారుస్తున్నాడు. మనిషి కేవలం పేరు మార్చుకోవడానికి మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, కానీ దేవుడు మన బ్రతుకును మార్చాలని ప్రధాన ఉద్దేశంగా కలిగి ఉన్నాడు. పేర్లు మార్చుకోవడం ఎవరైనా చేసే పని, కానీ జీవితం మార్చుకోవడం అంత సులభంగా జరిగే విషయం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో మనం మంచి సంగతుల గురించి, ఫ్యూ గుడ్ థింగ్స్
లేదా 4 గుడ్ థింగ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. మంచి దాతృత్వం గురించి మనం మాట్లాడుకున్నాం. అంతేకాకుండా మంచి ఉద్దేశం. స్తోత్రం. మూడవదిగా మనం ఆలోచించిన విషయం మంచి ఫలితం, మంచి రిజల్ట్స్. అంటే ఈ రోజుల్లో 10th క్లాసో ఇంటర్మీడియటో లేకపోతే ఎగ్జామ్స్ రాసినట్టు పిల్లలు పొందుకునే ఫలితాలు లాంటి ఫలితాలని నేను చెప్పడం లేదు. అవుట్కమ్స్, ద బెస్ట్ అవుట్కమ్స్ ఆర్ గుడ్ అవుట్కమ్స్. మంచి ఫలితాలు, సత్ఫలితాలు. మంచి సంగతుల గురించి మాట్లాడుకున్నప్పుడు మంచి దాతృత్వం, మాసిదోనియా వారి దాతృత్వం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో మీకోసం నేను లేఖన భాగాన్ని చదువుతున్నాను. 2 కొరింథీలు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పౌలు గారు ఏం చెప్పారో చూద్దాం. వాళ్ళ గురించి సాక్ష్యాన్ని గురించి ఆయన చెప్తున్నాడు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాం. మాసిదోనియాలోని సంఘములకు కాదు, సంఘములకు. మాసిదోనియా అంటున్నప్పుడు గ్రీసు దేశములోని ఉత్తర భాగం, అకయ అంటున్నప్పుడు, కొరింథీ అంటున్నప్పుడు గ్రీసు దేశపు దక్షిణ భాగం, ఉత్తర దక్షిణ భాగాలు. స్తోత్రం. సహోదరులారా, మాసిదోనియాలోని సంఘములకు అనగా మాసిదోనియాలోని సంఘములు అంటున్నప్పుడు గ్రీసులో ఒక పార్ట్, నార్థన్ గ్రీస్, ఉత్తర గ్రీకు దేశపు ఆ భూభాగములో ఉన్నటి సంఘాల గురించి రాయబడింది. మాసిదోనియా సంఘములు AD 60లో జరిగిన విషయం. అనుగ్రహించబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఏలైనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. తూర్పు దేశపు జ్ఞానులు ఆనందభరితులైరి అన్నట్టుగా వీరు అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. దాతృత్వం విస్తరించింది. దాతృత్వం కనిపించిందని కాదు, దాతృత్వం విస్తరించింది. దాతృత్వం దేవుని బిడ్డల్లో విస్తరించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, మనం మాసిదోనియా వారి గురించి కూడా మనం ఆలోచించడం లేదు. మన ఆలోచన అననీయా సపీరాల దాతృత్వం బాగుంది. ఓకే, ఇవ్వడం వరకు ఇచ్చారు, అపోస్తల పాదం దగ్గర పెట్టారు. బర్నబా ద్వారా మోటివేట్ అయ్యారు, అపోస్తల పాదం దగ్గర పెట్టారు. వెరీ గుడ్, దే డిడ్ ఏ గుడ్ జాబ్. స్తోత్రం. రెండవది, మంచి ఉద్దేశం కావాలి మనకు. చెడు ఉద్దేశాలతో కాదు. సేవ చెడు ఉద్దేశంతో చేయకూడదు. సొంత కీర్తి ప్రతిష్టల కోసం సేవ చేయకూడదు. దిస్ ఈస్ బ్యాడ్ ఇంటెన్షన్. పోయి దీంట్లో కొంచెం బాగా సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో దీన్ని చేయకూడదు. దట్స్ ఎ బ్యాడ్ ఇంటెన్షన్. కానీ స్తోత్రం, ఓ మంచి ఉద్దేశాలు కలిగి ఉండాలి. మంచి ఉద్దేశాలను దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని వాక్యంలో దాగి ఉన్న మంచి ఉద్దేశాలని మనం ధ్యానించి తెలుసుకున్నప్పుడు God's word is full of good purposes. గుడ్ పర్పస్ ఏంటో, అసలు పర్పస్ ఏంటో, లైఫ్ పర్పస్ ఏంటో, ప్రేయర్ పర్పస్ ఏంటో, ఫాస్టింగ్ పర్పస్ ఏంటో, ఇలా వేరువేరు ఉద్దేశాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మంచి ఉద్దేశం కలిగి మంచి ఫలితాన్ని పొందుకుంటూ మంచి ఫలితాన్ని అనుభవిస్తూ, స్తోత్రం, నెగిటివ్ ఫలితాలని కాదు అనుభవించాల్సింది. మరణాల్లో, రోగాల్లో, శాపాలను తెచ్చుకోవడం కాదు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 5వ వచనం, అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణం విడిచాను. ఏమైంది? నువ్వు దాచుకున్న ధనము నీ ప్రాణాన్ని కాపాడలేకపోయింది. నువ్వు రహస్యంగా ఉంచుకున్నటువంటి నీ ధనము నీ ప్రాణాన్ని కాపాడలేకపోయింది. ధనం ఎవరిని కాపాడలేదు. ధనం ఎంతసేపటికి ఖర్చు చేసుకోవడానికి, సుఖించడానికి పనికి వస్తుంది తప్ప ధనం ఎవరిని కాపాడలేదు. ఆత్మలో, ఆత్మ విషయంలో స్తోత్రం, మంచి ఫలితాన్ని మనం అనుభవించాలి. చదువుకున్నారు పిల్లలు, ఫెయిల్ అయిపోయారు, వాళ్ళ బాధ. అవసరమైతే రీవాల్యుయేషన్కో, రీకౌంటింగ్కో వాళ్ళు వెళ్తారు. మనం అలా చేయడం లేదు.
మంచి ఫలితము దేవుడు ఇస్తాడు. తగిన సమయం మనల్ని హెచ్చిస్తాడు. ఎవరినైనా, విశ్వాసులైనా, సేవకునైనా, సేవకురాలనైనా, ఎవరినైనా ఆయన మంచి స్థానానికి తీసుకొస్తాడు, మంచి ఫలితాన్ని ఇస్తాడు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 8వ వచనంలో మంచి ఒప్పుకోలు ఒప్పుకోవాలి. ఇంతకేనండి, సారీ అండి, ఇంత కాదు, మా ఆయన చెప్పాడు ఎందుకో మరి మనస్సాక్షి గద్దిస్తుంది. అప్పుడు బాగానే ఉంది మనస్సాక్షి, ఇప్పుడే గద్దిస్తూ ఉంది. దైవ సాన్నిధ్యంలోకి వచ్చేసరికి ఆయన ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి. సారీ సార్, మా భర్త గారు కూడా మీకు అలా చెప్పిండొచ్చు ఎంతకైనా, కానీ అంత కాదండి, మేము దాచుకుంది ఒక 30,000 40,000 ఉంది, మా ఇంట్లోనే ఉంది, మీరు వాళ్ళని జాగ్రత్త పెట్టుకొచ్చాం, ఇంతే ఇవ్వగలం, ఇంతే ఇద్దాం అనుకుంటున్నాం, సారీ వీ కాంట్ గివ్ మోర్ దాన్ దిస్. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే ఇది దేవుడిచ్చింది, ఇది నాది కాదు, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే అది నీవు ఇచ్చినదేనయ్యా, అంతే చెప్పేసుకోవడమే, పాడేసుకోవడమే. కీర్తన గ్రంథము 51వ అధ్యాయంలో రాయబడింది, దావీదు భక్తుడు పశ్చాత్తాపడ్డాడు, కుమిలిపోయాడు, అతని గుండె బద్దలైపోయింది. చిన్నప్పటి నుంచి అరణ్యాల్లో ఉండి ఫ్లూట్ వాయించే, లేకపోతే సితారాలు వాయించో, వాయిద్యములు వాయించో, పాటలు పాడో ఇలా చేసినట్టు వ్యక్తి ఇప్పుడు తన జీవితంలో పాపంలో పడిపోయాడనేటి బాధ. స్తోత్రం. నాతాను ప్రవక్త వచ్చాడని చెప్పేసి, దేవా నాతాను ప్రవక్తను ఎందుకు పంపిస్తాడు, అదేదో నాకే బయలుపరచవచ్చు కదా అని దావీదు అనలేదు. ఆ మనుషుడు నీవే అనగానే ఒక 2 నిమిషాలు అలా ఆలోచించి, ఇది నా స్టోరీయే కదా, ఎవరికీ తెలియని నా స్టోరీని స్వర్గములో ఉన్న దేవుడు ఇతనికి బయలుపరిచాడు కదా. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం మంచి ఒప్పుకోలు, వీ షుడ్ మేక్ గుడ్ కన్ఫెన్స్. నేను మంచోడినండి, నేను నీతిమంతుడిని, అందరికన్నా మంచోడినండి, ఆమె కన్నా మంచోడిని, ఈయనకన్నా మంచోడిని, మా ఊరిలో నేనే మంచోడిని అనే ఒప్పుకోళ్ళు కాదు, కానీ వీ షుడ్ డూ ఏ గుడ్ కన్ఫెషన్. జీసస్ ఈజ్ లార్డ్, యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడండి, హీ డైడ్ ఫర్ మీ అనేటి ఒప్పుకోలు. చాలా మనం చేయాల్సిన ఒప్పుకోళ్ళు ఉన్నాయి. స్తోత్రం. నేను పాపినని ఒప్పుకుంటున్నాను, నన్ను నేను విడిపించుకోలేను ఒప్పుకుంటున్నాను. నేను ఇలా నేను చేయాల్సినటువంటి అనేకమైన కన్ఫెషన్స్ ఉన్నాయి. గుడ్ కన్ఫెషన్. క్యాథలిక్ సంఘాల్లో కన్ఫెషన్ బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్కి అవతల ప్రీస్ట్ ఉంటాడు. స్తోత్రం. యువతల వ్యక్తులు, స్త్రీ అయినా పురుషుడైనా తాము చేసిన తప్పుల గురించి నేను పలాంది చేశానండి ఒప్పుకుంటున్నారు. ఇంచుమించు పేతురు కూడా ఒక కన్ఫెషన్ బాక్స్ దగ్గర కూర్చున్నాడు. పేతురు ఫస్ట్ పోప్ అని అంటున్నారు కాబట్టి అంటున్నారు. మొదటి శతాబ్దంలో పేతురు ఒక పోపులాగా పరిచయం కాలేదు ఎవరికి, ప్రభు దాసుడిగా మాత్రమే పరిచయం అయ్యాడు. దేవుని స్తోత్రం. మంచి దాతృత్వం కలిగి, దాని వెనకాల మంచి ఉద్దేశం కలిగి, మంచి ఫలితాలను అనుభవిస్తూ, మంచి ఒప్పుకోలు చేస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. సమయంలో ఒక్క నిమిషం చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. ఈ సమయంలో మీ సంధానానికి వచ్చాం. మాకు మీ మాటలు కావాలి. మిమ్మల్ని మేము అధికంగా ప్రేమిస్తున్నాం కాబట్టి మేము మీ మాటలు కోరుకుంటున్నాం. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకుంటాడని మీరు చెప్పారు కనుక ఆజ్ఞలను మేము తెలుసుకుంటున్నాం. తద్వారా ప్రపంచానికి మేము యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాం, మా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. భక్తులు పాడినట్టుగా నిన్నుగాక మరి దేనిని నీ ప్రేమించనివ్వకు అన్నట్లుగా ప్రభు నిన్ను మాత్రమే ప్రేమిస్తూ ముందుకు సాగడానికి సాయం చేయమని వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. రండి మనం ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 3వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 5:3, 5th chapter verse 3.
నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? స్తోత్రం. God revealed their secret to Peter. కింద ఫుట్ నోట్లో రాయబడి, విత్ సూపర్ న్యాచురల్ డిజర్న్మెంట్ God revealed to Peter what had happened. The words pretend to give it all are not in original text but supplied because of inference. In other words, lie to the Holy Spirit. The true sin was more than simply telling Peter a lie, but lying to the Holy Spirit. God revealed their secret to Peter. So he said to him, Ananias, why did you let Satan fill your heart and make you think you could lie to the Holy Spirit? You only pretended to give it all. Stotram. Yet you hid back part of the proceeds from the sale of your property to keep for yourselves. Stotram. Hallelujah. Stotram. వాడుక భాషలో కూడా చదువుకుందాం. 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు ఈ విధంగా అన్నాడు, అననీయ, నీ మనసులో సైతాను ఎందుకు చేరాడు? భూమి అమ్మగా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని దాచి పవిత్రాత్మను ఎందుకు మోసం చేశావు? స్తోత్రం. నువ్వు పరిశుద్ధాత్మను మోసం చేసావు బ్రదర్. ఓ సంఘ సభ్యుడా, ఒక సహోదరుడా, యు డిసీవ్డ్ హోలీ స్పిరిట్. కాబట్టి ఆయన ఊరుకోడు, ఆయన ఏదో శిక్ష విధిస్తాడు. మన టైటిల్ చూడండి, యూదా ఆత్మ. అదేంటండి యూదా ఆత్మ ఏంటి? ఏ యూదా? ఇస్కరియోతు యూదాని గురించి మాట్లాడుతున్నారా? అవును, ఇస్కరియోతు యూదాని గురించి మాట్లాడు. ద స్పిరిట్ ఆఫ్ జూడాస్. ఆయన ఎప్పుడో చచ్చిపోయాడు కదంటండి, అయిపోయిందిగా, స్టోరీ అయిపోయిందిగా. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 18వ వచనంలో యూదా చనిపోయాడు అని రాయబడింది. ఎలా చనిపోయాడో మనకు తెలుసు. ఆ వాక్య భాగాన్ని కూడా ఒక్కసారి చదువుతాను. మనం గత దినాల్లో కూడా దాన్ని ధ్యానించాం. అయినప్పటికీ కూడా ఈ యూదా అనగా మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ యూదా ద్రోహం వలన, స్వామి ద్రోహం వలన, స్వామి యేసుకు ద్రోహం చేయడం వలన రోకలను సంపాదించుకున్నాడు, ధనాన్ని సంపాదించుకున్నాడు, 30 వెండి నాణాలు సంపాదించుకున్నాడు, ఒక పొలాన్ని కొన్నాడు. బర్నబా, ఆది సంఘములో ఉన్నవాళ్ళు, అననీయ, సపీరాలు, వీళ్ళందరూ చేసిన పనుల గురించి రాయబడింది. ఇతడు ఒక పొలాన్ని కొన్నాడు, ఒక పొలము కొనెను. అతడు తలకిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చాను. ఘోరమైన మరణం. చదువుతుంటేనే మనసును కిలికినట్టుగా ఉంది. మిగతా ఏ దైవజనులు, మిగతా ఏ అపోస్తలుడు అనుభవించినట్టు ఘోరమైన మరణం అనుభవించాడు. పేగులని బయటకు వచ్చి మళ్ళీ పేగులు లోపల పెట్టేసి ఏదో కుట్లు కుట్టేసో లేకపోతే ఎలా పడేసి ఉంటారు. సరే, మన దాంట్లోకి వెళ్ళడం లేదు. యూదా మరణం గురించి కాదు, యూదా ఆత్మను గురించి. యూదా చనిపోయాడు, కానీ యూదాలో పనిచేసినట్టు అదే ఆత్మ అనేకుల్లో పనిచేస్తుంది. ఆ వంచన చేసేటువంటి ఆత్మ, ఆ తిరుగుబాటు ఆత్మ. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. నేను మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తాను. యూదా చనిపోయాడు, కానీ యూదా ఆత్మ ఇప్పటికీ సంఘములో, అంత్యదినములోని సంఘములో, ప్రజల మధ్యలో, విశ్వాసుల మధ్యలో పనిచేస్తుంది. పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. అదే సమయంలో యూదా ఆత్మ అనగా దురాత్మ, సాతాను ఆత్మ. యూదాలో ఉన్నది దేవుని ఆత్మ ఉంది, దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, ఇప్పుడు దురాత్మ వచ్చేసాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మ చోట దురాత్మ ఉండడు, దురాత్మ చోట దేవుని ఆత్మ ఉండడు. ఎవరికి ఓటేస్తున్నావు? ఎవరికి అవకాశం ఇస్తున్నావు? స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. యూదా ఆత్మ సంఘములో ఎవరెవరో పనిచేసింది. ఒక 4 ఉదాహరణలు మీకు త్వరగా జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటి మాట 5వ అధ్యాయం 3వ వచనం. మన మూల వాక్యం కనుక మనం చదవలేదు. ద స్పిరిట్ ఆఫ్ జూడస్ వాస్ వర్క్డ్ ఇన్ అననీయాస్. అననీయాలో మాత్రమే కాదు, సపీరాలో కూడా పనిచేసింది. భార్యాభర్తలు ఇద్దరు మనలో పనిచేసింది.
స్తోత్రం, స్తోత్రం. చాలామంది వాళ్ళ పేరు యూదా కాకపోవచ్చు, వాళ్ళు యూదా అంటే ఏమాత్రం ఒప్పుకోకపోవచ్చు. యూదా అంటే తప్పేం లేదు. యూదా అంటే స్తుతి అని అర్థం, ప్రైజ్ అని అర్థం. స్తుతించే ఆత్మని కాదు నా మాటలకు ఉద్దేశం ఇక్కడ. అననీయాలో కనిపించినటువంటి ఆత్మ, పనిచేసినటువంటి ఆత్మ. రెండవది అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 19వ వచనంలో మనం గమనిస్తే, వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారం నాకు ఇవ్వడని అడిగాను. ఈ అధికారం నాకు ఇవ్వండి. డబ్బును ముందు పెట్టాడు. డబ్బు కాళ్ళ దగ్గర పెట్టినప్పుడే లెక్క చేయనటువంటి అపోస్తులు ఇప్పుడు గారడి సీమోను డబ్బు పెట్టేసరికి లొంగిపోతారు. ఓకే ఓకే బ్రదర్, వీ విల్ ట్రై, థ్యాంక్ యూ ఫర్ ఆఫరింగ్ దిస్ మనీ. మినిస్ట్రీకి లేదనుకుంటున్నాం, మరో ట్రిప్కి లేదనుకుంటున్నాం, థ్యాంక్ యూ, యు ఆర్ సో కైండ్. నీలాంటి వాళ్ళు ఉండాలండి, ఇచ్చేవాళ్ళు ఉండాలి, ఇంతమంది ఉన్నారు, ఏ లాభం అన్నట్టుగా ఏం పేతురు ఏం మాట్లాడలేదు. స్తోత్రం. ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాటలు. గారడి సీమోనులో కూడా తానేదో దేవుని గొప్ప శక్తి కలిగిన వాడిని, హీ సంథింగ్ డిఫరెంట్ అనో, అందరిలాంటి వాడు కాదనో తాను నిరూపించుకోవాలని ప్రయత్నం చేశాడు. 9వ వచనం 8వ అధ్యాయం, సీమోనను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడి చేచు తానెవడో ఒక గొప్పవాడినని చెప్పుకొనొచ్చు సమరయ జనులను విభ్రాంతిపరచను. లోగడ అంటే ఇంతకుముందు మునుపు, కానీ ఇప్పుడు లేడు. అతను ఏమైపోయాడు? సీమోను ఉన్నాడు, గారడి సీమోను అనే వ్యక్తి ఉన్నాడు, కానీ అతను పేరు మార్చుకున్నాడు, గారడి పోయింది. ఇప్పుడు అతను శిష్యుడైనటువంటి వ్యక్తిగా మారాడు. గారడి సీమోను కాదు, ఇప్పుడు శిష్యుడైనటువంటి సీమోను. యూదా ఆత్మ అననీయాలో పనిచేసింది. రెండోది గారడి సీమోన్లో డబ్బుతో ఏమైనా చేయగలం. ఐ కెన్ డూ ఎనీథింగ్ విత్ దిస్ మనీ. ధనాన్ని ఆశ్రయిస్తున్న వాళ్ళు, డబ్బుంటే ఏ పనైనా చేయొచ్చని భావించేటువంటి వాళ్ళు. మొట్టమొదటి లంచం ఇచ్చినట్టు సందర్భం బైబిల్లో కొత్త నిబంధనలు మనం ఇక్కడే చూస్తున్నాం. లంచం ఇచ్చి, దేవుని సేవకునికి లంచం ఇచ్చి ప్రభు పరిచరణే వ్యాపారంగా మార్చడానికి వీల్లేదు. దేవుని ఇల్లు వ్యాపారపు ఇల్లుగా మారడానికి వీల్లేదు. యూదా ఆత్మ అననీయాలో పనిచేసింది, యూదా ఆత్మ గారడి సీమోన్లో పనిచేసింది. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ రాయబడింది, స్తోత్రం, అతని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. ప్రభు యొక్క తిన్నని మార్గాల్ని, ఈ మార్గంలోకి వచ్చే వాళ్ళని, అధిపతి అయినటువంటి వ్యక్తిని 8వ వచనం రాయబడింది. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుంచి, యేసునందలి విశ్వాసము నుంచి తొలగింపు వెళ్ళే ప్రయత్నం చేసి అపోస్తలులను ఎదిరించాడు. ఎలుమాను పేరునకు గారిడివాడని అర్థం. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయము, వాడు ఎటువంటి వాడు అంటే ఇక్కడ రాయబడింది, 10వ వచనంలో రాయబడింది, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతో నిండినవాడా, అపవాది కుమారుడా. అపవాది అంటే కింద ఫుట్ నోట్లో సాతాను, అపవాది యొక్క కుమారుడు. ఈజ్ అ బెలవర్డ్ సన్ ఆఫ్ సేటన్. అపవాది కుమారుడు. అపవాది అతనిలో ప్రవేశించాడు. స్తోత్రం, హల్లెలూయా. నాలుగో విషయం చెప్పి నేను ముగించేస్తాను. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 18వ వచనం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 38. అయితే పౌలు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. పంపులి అనేటువంటి ప్రదేశానికి వెళ్ళాలి, అక్కడ పరిచయం కోసం బ్రదర్ మార్క్ రావయ్య అని పిలిచినప్పటికీ అతను రాలేకపోయాడు. స్తోత్రం, హల్లెలూయా.
ఇక్కడ రాయబడింది, వారిలో తీవ్రమైన వాదము కలిగినందున. ఎవరిలో? మార్కుకి పౌలుకి కాదు, బర్నబాకి పౌలుకి మధ్యలో. ఎవరిని బట్టి? మార్కును బట్టి, జాన్ మార్కును బట్టి. జాన్ మార్కులో ఒక బ్యాక్ స్లైడింగ్ స్పిరిట్ ఉంది, వెనకంజ వేసేటువంటి స్టెప్పింగ్ బ్యాక్. అది చేసాము, సేవ చేసాము, చాలు ఇక నా వల్ల కాదు అని అలసిపోయే తత్వం కావచ్చు, ఏం చేసినా ఏం ప్రయోజనం, పెద్ద రిజల్ట్ ఏం రావడం లేదు అని నిరాశ కావచ్చు. ఏదేమైనప్పటికీ జాన్ మార్కును గురించి రాయబడినమాట. 12వ అధ్యాయం వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరుగుతున్నాయి. ఏం లాభం? మిషనరీ ట్రప్కి పిలువబడ్డాడు, కానీ మధ్యలో డ్రాప్ అయిపోయిన పరిస్థితి. స్తోత్రం, స్తోత్రం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో అనేకులు వెనుక తీసి మరెన్నడూ వెంబడించలేదు. ద స్పిరిట్ ఆఫ్ బ్యాక్ స్లైడింగ్. అననీయాలో యూదా ఆత్మ పనిచేసింది. గారడి సీమోనులో యూదా ఆత్మ పనిచేసింది. ఎలుమా అనేటువంటి వ్యక్తిలో, గారడి ఎలుమాలో స్తోత్రం దురాత్మ పనిచేశాడు. తర్వాత 4వదిగా మార్కులో అపవాది పనిచేశాడు. యూదా ఆత్మ వాళ్ళలో పనిచేసింది. మనలో యూదా ఆత్మ కాదు, అప్పగించే ఆత్మ కాదు, తిరుగుబాటు చేసే ఆత్మ కాకుండా, ధనాన్ని మీద దృష్టి పెట్టిన ఆత్మ కాకుండా, దైవాత్మ మనం కలిగిన వారమై, యూదా ఆత్మ కలిగిన వారంగా కాకుండా యేసు ఆత్మను కలిగిన వారమై ముందుకు సాగడానికి ప్రభువు మనకు సాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.